పగిలిన మనసు పాయింట్ 2. నైనా ఎక్కడున్నావ్? ఇక్కడ క్రిష్ కారిడార్లో. ఇక్కడేం చేస్తున్నావ్? ఏం లేదు, ఊరికే కూర్చుని ఉన్నా. ఏంటది నీ చేతిలో? నీ కోసమే గిఫ్ట్. ఓపెన్ చేసి చూడు. సారీ చాలా బాగుంది. ఎవరికో అయితే నీకెందుకు ఇస్తాను? నీ కోసమే. నిజం చెప్పనా? నాకు మోడ్రన్గా ఉంటేనే ఇష్టం. అయినా నువ్వు చీరలో చాలా బాగుంటావ్. రేపు నువ్వు ఇది కట్టుకో. సరదాగా అలా బయటికి వెళదాం. వాట్? నేను ఈ చీర కట్టుకోవాలా? నీకు పిచ్చి పట్టింది. ఇందులో నాకు కంఫర్ట్ ఉండదు. ఈ శారీ నేను క్యారీ చెయ్యలేను. నా వల్ల కాదు. క్రిష్ నైనాని వెనక నుండి హత్తుకుని, ప్లీజ్ నైనా, రోజూ కట్టుకోవుగా. నా సంతోషం కోసం రేపు ఒక్కరోజు కట్టుకో. నా బంగారం శారీలో ఏంజెల్లా ఉంటుందని పెళ్లికి ముందు నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది. నా ఏంజెల్ని కొంచెం చూడనివ్వు అంటాడు ప్లీడింగ్గా. నాన్సెన్స్. మీ ఇంట్లో ఉన్న వారం రోజులు ఈ గుడారాన్ని మొయ్యలేక చచ్చాను. ఇక్కడ కూడా తప్పదా? నీ సంతోషం కోసం నా కంఫర్ట్ని వదులుకోలేను అని శారీని క్రిష్కి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. క్రిష్కి ఆ మాటలు ఎక్కడో గుచ్చుకుంటాయి. పోనీలే, నైనాకి ఇవన్నీ అలవాటు లేవుగా అని తనకి తాను సర్ది చెప్పుకుంటాడు. క్రిష్ స్నానం చేస్తూ ఉండగా తన ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉంటుంది. వాష్రూమ్ నుండే నైనా ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అరుస్తాడు. నైనా ఫోన్ తీసుకుంటుంది. డిస్ప్లే మీద మామ్ అని ఉండడంతో లిఫ్ట్ చేసి హెలో అత్తయ్యా అంటుంది. అమ్మా నైనా, బాగున్నావా? ఫైన్ అత్తయ్యా. కొత్త కాపురం ఎలా ఉంది? బాగుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయిగా. హా అత్తయ్యా, వర్క్ ఎక్కువ ఉంటే ఆఫీస్కి లీవ్ పెట్టేయమ్మా. ఇలాంటి సమయంలో ఒత్తిడి ఉండకూడదు. అది విని, అదేంటి ఈవిడకి ఇంకా తెలీదా అని మనసులో అనుకుని పైకి మాత్రం సరే అత్తయ్యా అంటుంది. బయట ఫుడ్ ఎక్కువ తినకు, బిడ్డకు మంచిది కాదు. అలాగే. ఏంటో ఇలాంటి టైంలో దూరంగా ఉన్నారు. టైంకి తిను, టైంకి పడుకో. అలాగే అత్తయ్యా. రెగ్యులర్ చెకప్లకి వెళ్తున్నావా తల్లీ? వెళ్తున్నా అత్తయ్యా. ఇంకా ఏదో అడగబోతున్న శారదని మధ్యలో ఆపేసి క్రిష్ వచ్చాడు, మాట్లాడండి అని ఫోన్ క్రిష్కి ఇచ్చేసి వెళ్ళిపోతుంది నైనా. హెలో అమ్మా, ఎలా ఉన్నావ్? నేను బాగున్నారా? అదేంట్రా మాట్లాడుతుంటే కోడలు పిల్ల అలా ఫోన్ పెట్టేసింది. వర్క్లో ఉందేమో అమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగనే ఉన్నారు గాని మీ లగేజ్లో నువ్వులు, కుంకుమ పువ్వు, పచ్చళ్ళు పెట్టాను. కుంకుమ పువ్వు పాలల్లో కలిపి తాగమను, నువ్వులు అవి తినమను. జాగ్రత్తగా ఉండండి. అది విని అబార్షన్ విషయానికి ఇంకా చెప్పనందుకు గిల్టీగా ఫీల్ అయ్యి, అలాగే చెప్తానమ్మా. ఇంకేంటి సంగతులు అంటూ నార్మల్గా మాట్లాడి పెట్టేస్తాడు క్రిష్. నెక్స్ట్ డే. క్రిష్, టుడే మన వర్క్ తొందరగా ఫినిష్ చేసుకోవాలి అంటుంది నైనా. ఎందుకు? ఈ రోజు వీకెండ్ కదా, అందుకే సరదాగా బయటికెళ్దాం. నా ఫ్రెండ్స్ మన పెళ్లికి రాలేదుగా, అందుకే ఈ రోజు పార్టీ. క్రిష్ నవ్వుతూ, హో అయితే నా బేబీ చాలానే ప్లాన్ చేసిందిగా. ఇంతకీ పార్టీ ఎక్కడా అని అడుగుతాడు. పబ్లో. వాట్? పబ్లోనా? ఇంతకు మించి వేరే ప్లేస్ దొరకలేదా? క్రిష్ 4 ఇయర్స్ యుఎస్లో ఉన్నా తను ఎప్పుడు పబ్కి వెళ్లలేదు. తాగి ఊగడాలు, డిస్కో, ఆల్కహాల్ క్రిష్కి నచ్చవు. కమాన్ క్రిష్, అదేమైనా వెళ్లకూడని ప్లేసా? నాకిలాంటివన్నీ నచ్చవని తెలుసుగా. ప్లీజ్ క్రిష్, నాకోసం ఈ ఒక్కరోజు రా. సరే నీ ఇష్టం. ఆ రోజు నైనా, క్రిష్లు తొందరగా ఇంటికి వచ్చేసి రెడీ అవుతారు. నైనా ఇంకా ఎంతసేపు అని పిలుస్తాడు క్రిష్. అయిపోయింది 2 మినిట్స్. ఇందాకటి నుండి అదే చెప్తున్నావు అని ఫోన్ చూస్తూ వెయిట్ చేస్తాడు. ఈలోపు నైనా వచ్చి, వెళదామా క్రిష్ అంటుంది. క్రిష్ ఫోన్ లోపల పెట్టేసి నైనాని చూస్తాడు. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ స్లీవ్లెస్ మినీ స్కర్ట్తో హెయిర్ లీవ్ చేసి ఉంటుంది నైనా. క్రిష్కి కోపం వచ్చి ఏంటి ఈ డ్రెస్ అని అడుగుతాడు. మనం వెళ్తుంది పబ్కి క్రిష్, గుడికి కాదు. క్రిష్కి చాలా అసహనంగా, అయితే మాత్రం ఇంతలా అవసరమా అంటాడు. వాట్స్ ద ప్రాబ్లం విత్ యు క్రిష్? నేను ఇంతకు ముందు ఎలా వెళ్లేదాన్నో ఇప్పుడు కూడా వెళ్తున్నా. నీకేం రాంగ్ అనిపిస్తుంది? అప్పుడు ఇప్పుడు ఒకటేనా? ఏంటి తేడా? ఇప్పుడు మనకి పెళ్లి అయింది. నువ్వు నా భార్య. నాకు మాత్రమే సొంతం. నాకు సొంతమైన దాన్ని 4గురు చూడ్డం నాకిష్టం లేదు అని బలవంతంగా నైనాతో మోకాళ్ల వరకు ఉండే బట్టలు వేయిస్తాడు. పార్టీలో క్రిష్కి తన ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తుంది.
క్రిష్ నవ్వుతూ హాయ్ చెప్తాడు. క్రిష్ కి ఆ పార్టీ కల్చర్ నచ్చదు. ఈలోపు హాయ్ అంటూ ఒకడు వచ్చి నైనాని హగ్ చేసుకుని విష్ చేస్తాడు. నైనా కూడా నవ్వుతూ పలకరిస్తుంది. క్రిష్ ఎవరని అడుగుతాడు. నైనా చెప్పేలోపు వాడు ఐమ్ అశ్విన్ అని పరిచయం చేసుకుంటాడు. వాడు క్రిష్ కి నచ్చడు. నైనాని అడుగుతాడు ఎవరని. నైనా నా ఎక్స్, ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్తుంది. ఎక్సా? క్రిష్ ఎందుకు షాక్ అయ్యాడో నైనాకి అర్థం కాదు. నైనా లెట్స్ ఎంజాయ్ ద పార్టీ ఫ్రెండ్స్ అని అరుస్తుంది. అందరూ ఆల్కహాల్ తీసుకుని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. క్రిష్ కి అదంతా నచ్చక సాఫ్ట్ డ్రింక్ తీసుకుని కూర్చుని చూస్తూ ఉంటాడు. నైనాకి ఈలోకంతో సంబంధం ఉండదు. అశ్విన్తో, మిగతా ఫ్రెండ్స్తో తాగుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. కాని అక్కడ క్రిష్ ని పట్టించుకోదు. అసలు అక్కడ క్రిష్ ఉన్నాడన్న ధ్యాసే ఉండదు. క్రిష్ కి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. పార్టీ అయి ఇంటికి వెళ్లేసరికి బాగా లేట్ అయిపోతుంది. క్రిష్ మొహం చిరాగ్గా ఉండడం చూసి ఏమయింది క్రిష్? ఎందుకంత చిరాగ్గా ఉన్నావ్ అని అడుగుతుంది నైనా. క్రిష్ ఏం మాట్లాడడు. నైనా కూడా ఇంకేం కదిలించదు. కాని క్రిష్ మనసులో మాత్రం నైనాలో ఏం మార్పు లేదు. పెళ్లికి ముందు ఎలా ఉందో పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే ఉంది. అప్పుడు నచ్చిన నైనా ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అని ఆలోచిస్తాడు. క్రిష్ కి ఒక అర్జెంట్ వర్క్ పడుతుంది నైనాతో. నైనా, ప్రాజెక్ట్ వర్క్ పని మీద నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా. రావడానికి 40-45 డేస్ పడుతుంది అంటాడు. ఓకే క్రిష్ అంటుంది నైనా. ఆ తర్వాత రోజే బయలుదేరి వెళ్ళిపోతాడు క్రిష్. కాని తన వర్క్ 1 మంత్లోనే కంప్లీట్ అయిపోద్ది. నైనాకి సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చేస్తాడు. ఆ రోజు సండే అవ్వడంతో నైనా ఇంట్లోనే ఉంటుంది. క్రిష్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. అది 5-6 సార్లు మోగాక నైనా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా క్రిష్ ని చూసి, క్రిష్ నువ్వా? 45 డేస్ పట్టుద్ది అన్నావు, అప్పుడే వచ్చేసావ్ అంటుంది. క్రిష్ నైనా హ్యాపీగా ఫీల్ అవుతుందనుకున్నాడు. కాని అలా అడిగేసరికి డిసప్పాయింట్ అవుతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి నైనాతో కబుర్లు చెప్తూ ఉంటాడు. అలా తన ఫోన్లో ఫోటోస్ చూస్తాడు. కొన్ని ఫోటోస్ రీసెంట్గా తీసుకున్నట్టు అనిపిస్తాయి. నైనాని అడిగితే 10 డేస్ బ్యాక్ ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవి అని చెప్తుంది. క్రిష్ ఆ ఫోటోస్ అన్ని చూస్తాడు. అందులో కొన్ని ఫోటోస్లో అశ్విన్ నైనాతో చాలా క్లోజ్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ చిత్రంగా ఈసారి క్రిష్ కి ఎలాంటి కోపం గాని జెలస్ గాని రాదు. ఇప్పటికి వాళ్ల పెళ్లి అయ్యి దగ్గర 1 ఇయర్ కావొస్తుంది. ఇంక క్రిష్ కి నైనా అబార్షన్ విషయానికి శారద గారికి చెప్పక తప్పలేదు. శారద గారికి మొదటి నుంచి నైనా ప్రవర్తన నచ్చదు. కాని ఏమనగలరు? ఇప్పుడు వంశాంకురం ఆదిలోనే అంతం అయిపోయిందని బాధపడడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆ తర్వాతి రోజు ఆఫీస్లో లంచ్ టైంలో నైనా, క్రిష్ రా లంచ్ చేద్దాం అంటుంది. నాకు ఆకలిగా లేదు నైనా, యూ క్యారీ ఆన్, సరే నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది నైనా. క్రిష్ ఆకలిగా లేదు అంటే బతిమాలి తినిపిస్తుంది అని ఆశపడతాడు. కాని నైనా తన కొలీగ్స్తో నవ్వుతూ లంచ్ చెయ్యడం చూసి ఎందుకో అసహనంగా అనిపిస్తుంది. లవ్, ఫ్రెండ్షిప్, మ్యారేజ్ ఏదైనా రిలేషన్షిప్ అది ట్రూ అయితే అందులో ప్రేమతో పాటు కొన్ని ఎక్స్పెక్టేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఉదాహరణకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో భర్త వర్క్లో ఎంత బిజీగా ఉన్నా రోజుకొకసారైనా ప్రేమగా తిన్నావా అని అడగాలనో, నెలకొకసారైనా ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయాలానో, తన కోసం ప్రేమగా ఒక చీరైనా కొనాలనో భార్య కోరుకుంటుంది. ఇవన్నీ చెయ్యడం భర్త రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా భర్త కూడా భార్య నుండి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అవన్నీ తెలుసుకుని చెయ్యడం భార్య రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి చిన్నవన్నీ అర్థం చేసుకుని ముందుకు సాగిపోతే అది స్వర్గం అవుతుంది. జీవితం నందనవనంలా మారిపోతుంది. ఆ రోజు ఈవెనింగ్ వర్క్ ఎక్కువ ఉండడంతో ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. వండే ఓపిక లేక నైనా రైస్ పెట్టేసి శారద గారిచ్చిన పికిల్స్ ఓపెన్ చేస్తుంది. అందులో నువ్వుపప్పు పచ్చడి ఓపెన్ చేసి అది సెర్వ్ చేసి క్రిష్ ని పిలుస్తుంది. క్రిష్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటాడు. తన ప్లేట్ చూసి ఏంటి శైలు, ఇంకా కోపం పోలేదా అంటాడు. అది విని శైలు ఎవరు క్రిష్? నేను పక్కన ఉన్నా ఇంతకు ముందు 2-3 సార్లు శైలు అన్నావు అని అడుగుతుంది నైనా. క్రిష్ నథింగ్, రిలేటివ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
భోజనం చేయకుండా వెళ్ళిపోయిన క్రిష్ని షాక్గా చూస్తాది నైనా. క్రిష్కి మనసంతా ఎందుకో బాధగా అనిపిస్తుంది. క్రిష్కి నువ్వుపప్పు అంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు ఏదొక ఎదవ పని చేసి శైలుని ఏడిపించేవాడు. శైలుకి కోపం వచ్చి కావాలని పట్టుబట్టి శారదతో నువ్వుపప్పు వండించి పెట్టేది. ఆ తర్వాత తనకి తెలీకుండా శైలుకి ఎప్పుడు కోపం తెప్పించినా తన ప్లేట్ చూసి శైలుకి కోపం వచ్చిందని అర్థం చేసుకునేవాడు. కొన్నిసార్లు ఎంతసేపు బుజ్జగించినా శైలు కోపం పోయేది కాదు. అప్పుడు భోజనం చేయకుండానే వెళ్ళిపోయేవాడు. శైలునే తగ్గి క్రిష్ కోసం గుత్తివంకాయ కూర వండి తీసుకెళ్లి తినిపించేది. శైలు వస్తాదని క్రిష్కి ముందే తెలుసు. అందుకే కావాలని అలా చేసేవాడు. క్రిష్కి అదంతా గుర్తొచ్చి నవ్వు వస్తాది. అంతలోనే తన మనసు బాధగా అయిపోతుంది. ఒక్కసారి శైలుతో మాట్లాడాలనిపించి తన నంబర్కి డయల్ చేస్తాడు. కాని ఆఖరి క్షణంలో ఆగిపోతాడు. రోజులు నిదానంగా గడుస్తూ ఉంటాయి. వన్ ఫైన్ డే శారదగారితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు క్రిష్. కుశల ప్రశ్నలు అయ్యాక నైనా ఎలా ఉందని అడుగుతారు శారద. బాగానే ఉందమ్మా. మాట్లాడుతావా? సరే ఇవ్వు నాన్నా. నైనా అమ్మ నీతో మాట్లాడుతుందంట. ఇదిగో మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు క్రిష్. నైనాకి ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్తో బాబోయ్, ఇప్పుడు నేను ఆవిడతో మాట్లాడలేను. ఆవిడ అడిగే యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం నా వల్ల కాదు అంటూ మొహం తిప్పేస్తుంది. అది విని శారదగారు బాధపడతారు. క్రిష్ నైనా వైపు కోపంగా చూస్తూ అమ్మా అది అంటూ నసుగుతాడు. పర్వాలేదు క్రిష్, నేను తర్వాత చేస్తా అని పెట్టేస్తారు శారద. ఎంత దాచినా ఆవిడ గొంతులో బాధ కనిపెట్టేస్తాడు క్రిష్. దాంతో అతనిలో కోపం తొంగి చూస్తుంటే పెద్దవాళ్లతో మాట్లాడేది ఇలాగేనా? అమ్మ నీ క్షేమం కోసమేగా 4 మాటలు చెప్తుంది. అది అర్థం చేసుకోకుండా అమ్మని ఇలాగే బాధ పెడాతావా అని నైనా మీద అరుస్తాడు. తన మీద అరవడంతో కోపం వచ్చిన నైనా, అసలు ఇప్పుడు ఏమైంది క్రిష్? నా మీద అరుస్తున్నావు? నేను కూడా కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నా. నా విషయంలో మూడిగా ఉంటున్నావు. నేను మన స్టార్టింగ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. కానీ నీలోనే చేంజ్ వచ్చింది. ముందు అదేంటో తెలుసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటకి క్రిష్ ఆలోచనలో పడతాడు. నైనా చెప్పింది నిజమే. తను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మళ్ళీ తన మనసులో అదే ప్రశ్న. అప్పుడు నచ్చిన నైనా ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? అప్పుడు గుర్తొస్తుంది క్రిష్కి సంవత్సరం క్రితం శైలు అన్న మాటలు. మనసుని చూసి పుట్టేదే ప్రేమ అవుతుంది. అందాన్ని చూసి పుట్టేది కోరిక అవుతుంది బావా. మొట్టమొదటిసారి క్రిష్లో సంఘర్షణ మొదలవుతుంది. అంటే నైనాతో నాది ఎట్రాక్షనా? శైలుతో ఉన్నదే లవ్వా? నేను తెలుసుకోలేకపోయానా? ప్రేమంటేనే సంతోషం. శైలుతో ఉన్నన్ని రోజులు నేను సంతోషంగానే ఉన్నాను. మరి నైనాతో పెళ్ళైనప్పటి నుండి నైనాతో ఏదో తెలీని అసంతృప్తి. క్రిష్కి శైలు చివరిసారి అన్న మాటలన్నీ గుర్తొస్తాయి. నీ సంతోషం నాకు అన్నింటికన్నా ముఖ్యం బావా. తనతోనే నీ సంతోషం అంటే నేను దాన్ని కూడా ఒప్పుకుంటున్నాను. అవన్నీ గుర్తొచ్చి తన లైఫ్ అంతా తన కళ్ల ముందు ఫ్లాష్ అవుతుంది. శైలు ఎప్పుడూ నా సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కునేది. నా బాధని కూడా చూడలేకపోయేది. అందుకే నైనాతో తన పెళ్లిని కూడా అంగీకరించింది. చుడిదార్లు, లంగా ఓణీలు అలవాటు శైలుకి. అవే ఇష్టం కూడా. డిగ్రీలో ఉన్నప్పుడు తన బర్త్డే గిఫ్ట్గా క్రిష్ జీన్స్, టీ షర్ట్ ఇస్తాడు. శైలుకి అవి నచ్చవు. కానీ క్రిష్కి మోడ్రన్గా ఉండడం ఇష్టం అని అవి అలవాటు చేసుకుంది. ఆ డ్రెస్ వేసుకున్నా మెడలో స్కార్ఫ్తో మోడ్రన్ లుక్లోనే పద్ధతిగా ఉండేది. ఆ రోజు నైనాని చీర కట్టుకోమన్నప్పుడు తను అన్న మాటలు గుర్తొస్తాయి. శైలు ఎంత చనువిచ్చినా ఏ రోజు క్రిష్ హద్దులు దాటలేదు. ఎందుకంటే క్రిష్కి శైలు పట్ల మనసులో ప్రేమేగాని కోరిక లేదు. ఆ విషయానికి ఇప్పుడు అర్థం అవుతుంది క్రిష్కు. శైలు పక్కింటి అబ్బాయితో ఆడితేనే తట్టుకోలేకపోయేవాడు. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు శైలు తన జూనియర్కి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను జూనియర్ అని తెలీక శైలు నవ్వుతూ మాట్లాడుతుందని ఆ జూనియర్ని కొట్టి వదిలిపెట్టాడు. కానీ నైనా వేరే వాడితో క్లోజ్గా ఉన్నా తనేం పెద్దగా పట్టించుకోలేదు. శైలు క్రిష్ని తప్ప ఇంకెవరినీ తన లైఫ్లో ఊహించుకోలేదు. కనీసం వేరే వాళ్లతో మాట్లాడేది కూడా కాదు. నైనా పబ్లో ఉన్నప్పుడు జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు. నైనాతో ఉన్న శైలు ఆలోచనలు క్రిష్ని వదలలేదు. కాని ఆ రోజు శైలు పడ్డ బాధ గుర్తొస్తుంటే గుండె మెలిపెట్టేసినట్లనిపిస్తుంది.
యుఎస్ వచ్చిన కొత్తలో నైనాతో కలిసి దిగిన ఫోటోస్ పోస్ట్ చేశాడు. అవి చూసి కూడా శైలు ఎవరని అడగలేదు. అంత నమ్మకం శైలుకి తనంటే. క్రిష్ సెలవు రోజుల్లో పొద్దున్నే శైలు లేచేసరికే వాళ్ల నాన్నతో కలిసి పొలం వెళ్ళిపోయేవాడు. శైలుకి తిరిగి క్రిష్ వచ్చేవరకు ఏదోలా ఉండేది. మళ్లీ సాయంత్రం వాళ్ల నాన్నతో కలిసి వచ్చిన క్రిష్ని చూశాక శైలు కళ్ళు మెరిసిపోయేవి. ఆ మెరుపు క్రిష్ చూపు దాటిపోలేదు. క్రిష్ ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చాక నైనా రియాక్షన్ గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణం తాను ఎలాంటి జీవితం కావాలని కోరుకున్నాడో, ఆ జీవితం తనకి నైనాతో కాదు శైలుతో ఉందని తెలుసుకున్నాడు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. క్రిష్ ఏడిస్తే శైలు ఓదార్చడం, అలిగితే బుజ్జగించడం, భోజనం మానేస్తే బ్రతిమాలి తినిపించడం, ఏడిపించడం, నవ్వించడం అవన్నీ గుర్తొచ్చి మనసంతా భారంగా అయిపోయింది. ఇంటి దగ్గర పెళ్లి హడావిడి చూసి క్రిష్ పెళ్లి తనతోనేమో అని ఆశగా పెళ్లికూతురులా రెడీ అయ్యి రావడం, నైనాతో జరుగుతున్న పెళ్లిని చూసి కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ తలుచుకుంటుంటే క్రిష్ మనసులో బాధ సుడిగుండంలా తిరుగుతుంది. 4 ఇయర్స్ తర్వాత తిరిగి వచ్చిన క్రిష్ని చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ బావా అని వచ్చి హత్తుకున్న శైలు గుర్తొచ్చింది. నైనాతో తనకి జరిగిన పెళ్లి గురించి తెలిసాక బావా అంటూ తన కళ్లల్లోకి చూసిన చూపు ఇంకా గుర్తుంది. ఈ 2 సందర్భాల్లోనూ శైలు పిలిచిన పిలుపు ఒకటే, బావా అని. కాని భావం వేరు. ఒకటి భరించలేని సంతోషంతో అయితే రెండోది భరింపరాని బాధతో. ఇంక క్రిష్కి ఎవరిదీ లవ్వో, ఎవరిదీ ఎట్రాక్షనో డిఫైన్ చెయ్యాలనిపించలేదు. ఎందుకంటే తన మనసుకి తెలిసిపోయింది. శైలు మనసుని ఎంత దారుణంగా విరిచేశాడో, దాన్ని ఎన్ని ముక్కలు చేశాడో ఆ క్షణం అర్థమయింది. జీవితంలో తొందరపడ్డందుకు, ముందు వెనకలు ఆలోచించకుండా ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది. ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే రెక్కలు కట్టుకుని శైలు దగ్గర వాలిపోవాలనిపించింది. కాని ఏ మొహం పెట్టుకుని శైలు ముందు నిలబడాలో తెలీలేదు. శారద గారు ఫోన్ చేసిన ప్రతిసారి శైలు గురించి అడుగుదామని నోటివరకు వచ్చి ఆగిపోతుంది. రోజులు భారంగా గడిచిపోతున్నాయి. క్రిష్ డల్గా ఉండడం గమనిస్తూనే ఉంది నైనా కానీ పట్టించుకోవట్లేదు. ఒకరోజు క్రిష్నే అడిగింది. కాని క్రిష్ సమాధానం చెప్పలేదు. నైనా, నిన్నొకటి అడగనా అని ఎదురు ప్రశ్నిస్తాడు. అడుగు క్రిష్. సడన్గా మనం విడిపోతే నువ్వు ఏం చేస్తావు? ఈ ప్రశ్నకి నైనా షాకై చూస్తుంది. అంతలోనే గట్టిగా నవ్వేస్తుంది. ఇదొక ప్రశ్న క్రిష్? సింపుల్ మూవాన్ అయిపోతాను. మరి మన రిలేషన్షిప్, లవ్, నీకవేం గుర్తు రావా? అశ్విన్తో ఉన్నంతకాలం హ్యాపీగానే ఉన్నా. మేము విడిపోయాం. అయినా ఇప్పుడు మూవాన్ అయి నీతో హ్యాపీగానే ఉన్నాగా. ఇలాంటి ప్రశ్నే ఒకసారి శైలుని అడిగాడు. సడన్గా నేను చనిపోతే ఏం చేస్తావని? దానికి శైలు, ఆ యముడికి ఆ ఛాన్స్ ఇవ్వను. నీకంటే ముందే నన్ను తీసుకెళ్ళిపొమ్మని చెప్తా. అది కుదరకపోతే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్తుంది. శైలు మాటలు కల్మషం లేని నవ్వు. తను పడ్డ బాధ అంతా కళ్ల ముందు మెదులుతాయి. శైలుకి తన పట్ల ఉన్న పిచ్చి ప్రేమకు గుర్తొచ్చి తనకి తెలీకుండానే కన్నీళ్లు. ఆ ప్రేమ గుర్తించలేని తన మూర్ఖత్వానికి కోపం ఒకేసారి తన మీద దాడి చేయడంతో అది తాళలేక స్పృహ తప్పి పడిపోతాడు క్రిష్. చేసిన తప్పు తెలుసుకోవడం, పశ్చాత్తాపడడం మంచి విషయాలే. కాని ఆలస్యం ఎప్పుడూ అనర్థదాయకమే అవుతుంది. క్రిష్ చేసిన ఆలస్యానికి తను ఎలాంటి మూల్యాన్ని చెల్లిస్తాడో చూడాలి. తనలో మొదలైన పశ్చాత్తాపం తన జీవితాన్ని వెలిగిస్తుందో, తగలబెడుతుందో